సో ఫ్రెండ్స్, నేను ఎందుకు మాట్లాడుతుంది తెలుసా? ఎంతవరకు మనం జాబే ఆలోచిస్తున్నాం బాస్. ఎంతమందికి అబ్బాయిలకి మ్యారేజ్ కావట్లేదండి. కారణం ఏం తెలుసా? వాళ్ళకి అందరికి అమ్మాయిలకి సాఫ్ట్వేర్ కావాలంట. సాఫ్ట్వేర్ ఎక్కడ దొరుకుతారండి? సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్వేర్ కొట్టి వాడు ఎక్కడ పోతారో మీకు తెలియదు. నేను చెప్పింది కరెక్టే కదా? చప్పటి కొట్టండి మళ్ళీ గట్టిగా కొట్టండి. ఓ అమ్మాయిలు, మీరు ఉద్యోగులను చూడకండి అమ్మా, ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళని చూడండి అని చెప్పాడు ఇంతమందో. ఇదే టాపిక్, లాస్ట్ టాపిక్ ఇదే ఉంటుందండి. డోంట్ బికమ్ ఎంప్లాయ్, బికమ్ ఎంటర్‌ప్రెన్యూర్ అని చెప్తూ ఉంటాం. ఒక అబ్బాయి లేచాడు, సార్ నేను ఎంబీఏ చదువుకున్నాను, ఏం చేయాలో చెప్పంటాడు. నేను అన్నాను ఏదో ఒకటి చేయన్నాను. ఆ ఏదో ఒకటి నన్ను అడుగుతున్నాడు. మీకు అర్థమైంది? ఆ ఏదో ఒకటి అరే ఏదో ఒకటి చేయంటే ఆ ఏదో ఒకటి నాకు చెప్పండి సార్ అంటాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? అక్కడ 2000 మంది, విజయవాడ లాంటిగా, విజయవాడలో చాలా క్రీమ్ 200-300 మంది వస్తారు, కానీ అక్కడ 2-3 మంది వస్తారు. ఇప్పుడు కాకినాడలో 2-3 మంది వస్తారు. మన అనంతపురంలో 3000 మంది వచ్చారు, హైదరాబాద్లో 4000 మంది వచ్చారు. విజయవాడ క్రీమ్ కాబట్టి 200-300 మంది వస్తారు. కానీ నిన్న మాత్రం 1200 మంది వచ్చారు. భోజనం చేసినాక 600 మంది వెళ్ళిపోయారు. చాలా అద్భుతంగా, సూపర్గా ఉంది. మీ రోటరీ క్లబ్ వాళ్ళు మంచి ఫుడ్ పెట్టారు, అది ప్రాబ్లం. మంచి. సో అతను అడిగాడు ఏం చేయాలి? ఏదో ఒకటి చేయమని చెప్పాను. ఏదో ఒకటి చెప్పండి సార్ అంటాడు. 2 నిమిషాలండి. నేనన్నాను నీకు ఏది ఇష్టమని అడిగాను. తినడం పడుకోవడం అని చెప్పాడండి. ఓపెన్ అండి, అందరు వింటున్నారు. తినడం పడుకోవడం అని చెప్పాను. నేను ఒక సెకండ్ ఆలోచించా, అదే వ్యాపారం పెట్టమని చెప్పిన. బన్సల్జీ అదే వ్యాపారం పెట్టమని చెప్పిన. అదే వ్యాపారం సార్, తినడం పడుకోవడం ఏంటన్నాడు. అరే తినడం అంటే ఫుడ్ బిజినెస్, పడుకోవడం అంటే లాడ్జింగ్ బిజినెస్. దాంట్లో ఖర్చు ఒకటిసారి పెట్టాలి, తర్వాత నాన్ స్టాప్ డబ్బులు వస్తుంది. లేదు సార్ మీరు ఇంతమందిలో ఇన్సల్ట్ చేస్తారు. నేను ఎంబీఏ చదువుకున్నాను సార్. ఎంబీఏ అయితే ఏందయ్యా బాబు? ఎంబీఏ అయితే నువ్వు జాబ్ చేస్తావా, జాబ్ ఇస్తావా, నువ్వు సొంతంగా ఉంటావా? యూ కెన్ థింక్ సంథింగ్ అని చెప్పాను. ఎంత పెట్టుబడి ఉందండి? నా దగ్గర పెట్టుబడి ఎక్కలేదు అన్నాడు. పెట్టుబడి లేదా? అయితే నువ్వు ఒక 5000 సంపాదించలేవా? 5000 అడుక్కోలేవా ఎవరన్నా? నన్ను ఇన్సల్ట్ చేస్తూ సార్ వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాడు మీటింగ్కి వెళ్ళి. ఐ డోంట్ కేర్, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన కరెక్ట్ 2 అవర్స్లో ఈ కేమ్ బ్యాక్ విత్ ఎ బండి మామూలు బండి ఉంటుంది చూడండి, 4 చక్రాల బండి. వచ్చానండి. 2-3 అవర్స్లో వచ్చేసాడు. ఎందుకంటే మనకి ప్రోగ్రామ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నడుస్తుంటుంది కదా. దానికి పెయింట్ వేసి ఎంబీఏ బజ్జీ బండి అని పెట్టుకొని వచ్చాడండి. ఎంబీఏ బజ్జీ బండి దాని పేరు. సార్ అని అరిచాడు. ఏంటి బాబు? నేను సార్ వచ్చినా ఎక్కడదా అంటే 5000 రూపాయలు మా అత్తమ్మని అడిగాను సార్, ఇచ్చింది 5000 ఇచ్చింది. నేను ఓ బండి కొన్నాను, దీనికి పెయింట్ ఇప్పుడే వేసాను సార్, కనిపిస్తుంది పెయింట్ ఇప్పుడే వేసినట్టుగా. దీనికి నేను చేతితో రాశాను సార్, ఇది బజ్జీ బండి అని. నీకు బజ్జీ బండి ఎందుకంటే, సార్ నా బజ్జీలు డిఫరెంట్ సార్ అన్నాడు. అందరు మిరపకాయ బజ్జీలు అమ్ముతారు సార్, బంగాళదుంప బజ్జీలు అమ్ముతారు, నేను బీరకాయ బజ్జీలు అమ్ముతాను సార్, సూరకాయ బజ్జీలు అమ్ముతాను సార్, పాలకూర బజ్జీలు అమ్ముతాను సార్. ఇదేంటి అండి? దాంట్లో తెలివేం లేదు సార్, పిండిలో ముంచి వేయాలంతే అని చెప్పాడు ఆయన. పిండిలో ముంచి వేయాలంతే, ఆయిల్ వేయాలని. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నాం. అది తింపాడండి. తింపితే ఇడ్లీ అని రాశాడండి. అక్కడ 20 వెరైటీస్ ఇడ్లీ రాశాడండి. ఏం రాశాడు తెలుసా? గ్రీన్ ఇడ్లీ, ఎల్లో ఇడ్లీ, బ్రౌన్ ఇడ్లీ, ఇటు రకాల. ఏందా అండి? కొద్దిగా పసుపు వేస్తే ఎల్లో ఇడ్లీ సార్, కాస్త ఇంకోటి కలిపితే ఇంకొక ఇడ్లీ సార్. అందరి ముందు మాట్లాడండి. నౌ ఈజ్ రన్నింగ్ 4 హాస్టల్స్, 3 హోటల్స్ అండి. ఐ కట్ అది జరిగిందని మీకు వదిలిపెడతాను. కరోనా టైంలో అన్ని క్లోజ్ అయ్యాయి, క్లోజ్ కాలేదండి. కరోనా టైంలో లాక్డౌన్ అన్ని క్లోజ్ అయినా ఏం చేసింది తెలుసా? దిస్ పర్సన్ హాస్ థాట్ సంథింగ్ డిఫరెంట్. ప్యాక్డ్ ఫుడ్ పంపించాడు అందరింటికి. సో ఆలోచన ఉంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. మన పిల్లల్ని, మన యూత్ను రేపన్నాడు ఎంటర్‌ప్రెన్యూర్స్గా మార్చండి. ఎంప్లాయీస్గా చేస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు పని చేయనండి. దాంతో ఏమీ కాదు. బతుకు మొత్తం పనిచేసినా, నేను చెప్పిన ₹1,00,000 శాలరీ వచ్చిన లైఫ్ మొత్తం 3,60,000 అండి, అంతకంటే ఎక్కువ. సారీ, 3,60,00,000 లైఫ్ మొత్తం పని చేసిన ఏముంటుంది చెప్పండి? తర్వాత ఏమైనా పని చేయగలమా? అది 3,60,00,000 ఖర్చు పెట్టకుంటే, ఖర్చు పెడితే అది కూడా మిగలదు. ఇక మనము ఈ రోజు రేపట్లో బీటెక్లో ఎంబీఏ నడితే వాట్ ఈస్ ద శాలరీ అంటే 2.3 అంటాడు. 2.3 అంటే ఎంత? 2,30,000 ఇయర్లీ. 2.4 అంటాడు, 2,40,000 ఇయర్లీ. 2,40,000 అంటే నెలకి 20,000. మంత్లీ 20,000 ఓన్లీ. మంత్లీ 20,000 అంటే డైలీ లెక్కేస్తే ₹720 వస్తుందండి. ₹720 వాడు ఎంబీఏనా, వాడి బీబీఏనా, వాడి బీటెక్కా? నో, యూ హ్యావ్ సంథింగ్ డిఫరెంట్ ఐడియాస్ బాస్. అది ఆలోచిస్తే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్.
అలా పాసిబుల్ చేయాలంటే మన యూత్ను నెక్స్ట్ జనరేషన్లో కొత్తగా ఆలోచించమని చెప్దాం, కొత్తగా క్రియేట్ చేయమని చెప్దాం, కొత్తగా పద్ధతి. దానికోసమే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. దానికోసమే కమ్యూనికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనసులోని మాట నోట్లో నుంచి రాకుంటే ఏమి కాదండి ప్రపంచంలో. దానికి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు పాత తెలుగు సినిమాలు చూసారా? చూస్తే చేస్తాను లేకుండా అని చెప్పండి. దాంట్లో దేవుణ్ణి గురించి తపస్సు చేస్తున్న సీన్లు చూసారా? ఏమైంది, లైఫ్ అంతా ఇక్కడ ఉంటుందండి, అక్కడే ఉండిపోతాం మనం. దానికోసం కావాలంటే మైండ్ని కాస్త డిఫరెంట్గా వాడగలగాలి. డిఫరెంట్గా వాడగలుగుతుంటే మన శరీరం వాడాలి, మన మైండ్ వాడాలి, మన కన్ను వాడాలి, ప్రతి ఒక్కటి వాడాలండి. మనకున్న పవర్ ఎంత ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ రవి ఉన్నాడండి, రవి ఆఫ్ ఆర్కే డిజిటల్స్ ఫ్రమ్ హైదరాబాద్ అండి. మా ఇంపాక్ట్కు అతి తక్కువ రుసుము తీసుకొని ఓన్లీ ఈయన మ్యారేజ్ చేస్తేనే 5 లక్షలు 6 లక్షలు 10 లక్షలు తీసుకుంటామండి. అలాంటిది 2 రోజులు కలిసి 25,000 30,000 కంటే ఎక్కువ ఇవ్వండి. దట్స్ ఇట్, అంతే. ఇంక్లూడింగ్ ఎడిటింగ్ అన్ని కలిపి 35,000 ఇస్తామంతే. అంటే నేను వై ఐఎమ్ టాకింగ్ లేదు, దే ఆర్ ఆల్సో సర్వింగ్ టు ఇంపాక్ట్, దేర్ ఆర్ ఈజ్ ఆల్సో ఎంటర్ప్రీనియర్. సో రవి, ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్, వాట్ ఈస్ ది కాస్ట్ ఆఫ్ ది కెమెరా రవి? 3 lakhs. అది ఏంటది? వైర్ పెట్టావు, ఏదో వైర్ పెట్టావు, ఏంది మరి? పవర్ లేకుండా నడవదా అది? అంతే, పవర్లెస్ అన్నట్టు. ఓకే, దాంట్లో ఏదో సన్నది పెట్టావు, ఏందది? ఇది సైడ్కి పెట్టావు చూడు, సన్నది ఆడియో కేబుల్ పెట్టావు. ఇంకేదో చిన్న చిప్ లాగా పెట్టావు, దాంట్లో ఏంటది? అది లేకుండా పనిచేయదా మెమరీ కార్డు? ఎన్ని గంటలు రికార్డ్ అవుతుంది రవి? 2 hours. 2 hours తర్వాత ఇంకో మెమరీ కార్డు పెట్టాలి. ఇది లావుదేవుటి పెట్టావు, ఏంది? అది కూడా లేకుండా నడవదా? చూడండి, నడవదు లేకుంటే. 3 లక్షల కెమెరా. ఎన్ని మెగాపిక్సెల్స్ ఉంటుంది రవి? అది 12 మెగాపిక్సెల్స్. ఎన్ని లక్షలు అన్నావు? 3 lakhs. నీ పని అయిపోయింది. ఇక నేను సంగతి చెప్తా. 3 లక్షల రూపాయల కెమెరా 12 మెగాపిక్సెల్స్ అయితే 562 మెగాపిక్సెల్స్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది బాస్? 562 మెగాపిక్సెల్స్, 1+1 ఆఫర్. ఆటో జూమింగ్ విత్ కలర్ వీడియో రికార్డింగ్, విత్ లౌడ్ స్పీకర్ ఫెసిలిటీ, విత్ వండర్ఫుల్ ఇయర్ ఫోన్స్, అన్లిమిటెడ్ హార్డ్ డిస్క్. ఇట్ కెన్ స్టోర్ యువర్ వీడియోస్. దీనికే 3 లక్షలు ఉంటే దీనికి ఎంత ఉండాలి ఆలోచించండి బాస్. ఇది వాడడం మొదలు పెట్టండి బాస్. ఇది వాడితే నువ్వు అవుతావు కింగ్, ఇది వాడకుంటే అవుతావు నువ్వే అనుకో. నేను చెప్పా, మనము సింపుల్గా చెప్పాలంటే అందరు నాతో పాటు కాస్త చిన్నపిల్లలు పెద్దవాళ్ళని నాతో చెప్పండి. అందరూ నాతో చెప్పండి, కొంతసేపు చెప్పండి ప్లీజ్. చెప్పండి. నాది లాస్ట్ 2 నుంచి మిమ్మల్ని భరించాను కదా. ఇలా 2 చేతులు పెట్టండి, ఇలా చెప్పండి. ఇలా చెప్పండి. నా టైం నేను వాడితే, చెప్పండి గట్టిగా. ఎవరైతే సరిగ్గా చెప్పరో మీ పిల్లలు స్కూల్లో ఫెయిల్ అవుతారు, జాగ్రత్త. నా టైం నేను వాడితే, నా మైండ్ నేను వాడితే, నా బాడీ నేను వాడితే నేను అనుకుంది అవుతాను. నా టైం నేను వాడకుంటే, నాలాగా చెప్పాలి, నా టైం నేను వాడకుంటే, నా మైండ్ నేను వాడకుంటే, నా బాడీ నేను వాడకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. అర్థమైంది అనుకుంటాను. నిన్ను వాడుకుంటే అవుతావు బాస్ కింగ్, లీడర్. లేకుంటే ఇంకోళ్ళు వాడుకుంటారు, అవుతావు లేబర్. వాడండి బాస్. అద్భుతమైన బాడీ భగవంతుడు ఎన్నో జన్మ, అందుకనే కూర్చోమని చెప్పింది నేను. ఎన్నో జన్మల తర్వాత ఈ అద్భుతమైన జన్మ ఇచ్చాడు. దీన్ని ఎందుకు వాడము? దానికోసం రకరకాల ప్రాబ్లమ్స్, లేజీగా, పోస్ట్పోన్మెంట్, ప్రొక్రాస్టినేషన్, వాని మాటలు ఇంతకుముందు అయోధ్య సార్ చెప్పినట్టుగా మొబైల్ అనేది నేను నా దృష్టిలో చెప్తున్నానండి, ఇస్ ద గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ ది సెంచరీ. ఈ శతాబ్దంలో అద్భుతమైన కనుగొన్నది మొబైల్. దాన్ని మనం వాడుకోవాలి. మనం వాడుకుంటుంది యూజ్ అండి, నేను అద్భుతంగా వాడుతాను దాన్ని. మనం వాడుకోవాలి. ఈ రకంగానే మన యువత మొత్తం పాడైపోతుంది. దానికోసమే పేరెంటింగ్ ప్రాపర్ చేయాలండి. మన పిల్లల్ని కరెక్ట్గా పెంచాలి, మన పిల్లల్ని ధైర్యంగా పెంచాలి, మన పిల్లల్ని సృజనశీలతగా సృజనాత్మకంగా పెంచాలి. వాళ్ళకు మీరు ఆస్తి ఎంత ఇస్తారో నాకు సంబంధం లేదు మిత్రులారా. దయచేసి వాళ్ళకు చదువనే ఆస్తి మాత్రం తప్పకుండా ఇవ్వండి. అద్భుతమైన ఆస్తి ఇవ్వండి, చదువనే ఆస్తి ఇవ్వండి, అద్భుతమైన ఆస్తి ఇవ్వండి, ధైర్యమైన ఆస్తి ఇవ్వండి, అద్భుతమైన ఆస్తి ఇవ్వండి, సంస్కారమైన ఆస్తి ఇవ్వండి, అద్భుతమైన ఆస్తి ఇవ్వండి. ఏదైనా కింద పడేస్తే తీసేయాలి, డస్ట్బిన్ లేయడం చెప్పండి. ఇలాంటివన్నీ మనం నేర్పమండి. మనం చేస్తేనే వాళ్ళు చేస్తారు. ఇవన్నీ ఉన్నప్పుడే అన్నీ పక్కా ఉంటాయి. సో ఈ యొక్క ఇంపాక్ట్ యొక్క ఉద్దేశం అదే. 4 మంచి చేయడము, మంచిగా ఉండడము, ముందుకెళ్ళడము. దాంతోపాటు మన 4 సిద్ధాంతాలు ఉన్నాయండి. ఇంపాక్ట్లో పనిచేసే వాళ్ళం మనందరం కూడా 4 ఫాలో అవుతాం. ఫస్ట్ విల్ టేక్ కేర్ ఫర్ హెల్త్ అండి. మా హెల్త్ గురించి ఏదైనా పని చేస్తాం. ఇంతకుముందు ఆదిత్య గారు చెప్పారు కాబట్టి నేను చెప్పాను. రెండోది వెల్త్, పిచ్చిగా డబ్బు సంపాదించాలి. ఆర్డినరీ కాదు కానీ లీగల్గా.
బాగా డబ్బు సంపాదించాలి, కొత్త పద్ధతి డబ్బు సంపాదించాలి. ఇతనే కాదండి, గోపి కాదండి, ఇంకెంతమంది నాకు తెలుసు. 2 కోట్లు పర్ ఇయర్ సంపాదించాలి ఎంతమంది మా దగ్గర. నెలకు ₹1 కోటి సంపాదించాలి కనీసం 200 మంది ఉన్నారు ఇంపాక్ట్ నుంచి ట్రైనింగ్ అయిన వాళ్ళు. బట్ దే ఆర్ డూయింగ్ రియల్ ఎస్టేట్, దట్స్ డిఫరెంట్ అనుకోండి. బట్ దే ఆల్ డెవలప్ ఫ్రమ్ దిస్ ప్లేస్ ఓన్లీ. హౌ యూ కెన్ మేక్ మనీ బాస్ లీగల్ కదా, వెన్ యూఆర్ పేయింగ్ టీడీఎస్ అండ్ మీకు వస్తుంది డబ్బు వస్తుంది 100% కరెక్ట్. కమాన్, వీ మోటివేట్ లైక్ దట్. 3దండి ఫ్యామిలీ. మీ కుటుంబాన్ని అద్భుతంగా చూసుకోవాలి బాస్. మీ అమ్మ గర్వించాలి, నాన్న గర్వించాలి, మీకు జన్మనిచ్చేందుకు అమ్మ నాన్న గర్వించాలి, మీ పిల్లలు మిమ్మల్ని చూసి గర్వించాలి, సమాజం గర్వించాలి. హ్యాపీగా ఉండాలి బాస్, మీ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి. మీ ఇంట్లో ప్రాబ్లం రాకూడదు, పక్కింట్లో ప్రాబ్లమ్స్ మీ తను రావాలి. యూ మస్ట్ బీ మై కౌన్సిలర్, యూ మస్ట్ బీ ఒక పెద్ద మనిషిలాగా ఉండాలి. నువ్వే గొడవలు పడుతుంటే ఎవడింటాడు? 3ది ఫ్యామిలీ చూసుకొని బాగా. మీ ఆవిడ మిమ్మల్ని చూసుకొని మా ఆయన ఎంత గొప్పడో అనుకోవాలి, మా ఆయన అని తలగొట్టుకోవద్దు. అలా చేయండి బాస్. 4వది బాస్, దేశం కోసం ఏదైనా పని చేయండి బాస్, సమాజం కోసం ఏదైనా పని చేయండి. ఈ 3 వదిలిపెట్టి 4వది చేశానే వద్దానండి సార్, నో, రాంగ్. అది కొంతమంది ఈ 3 వదిలిపెట్టి 4వదే పడతారు, రాంగ్ టోటలీ. ఈ 3 తర్వాతనే 4వది. మీకున్న సమయాన్ని, ఎంతో కొద్ది సమయాన్ని దేశం కోసం, అంటే దేశం కోసం అంటే సమాజం కోసం, ప్రజల కోసం, 10 మంది కోసం. కొంతమంది అన్నదానం ఎంచుకుంటారు, కొంతమంది పోలియో గురించి ఎంచుకుంటారు, కొంతమంది వస్త్రదానం ఎంచుకుంటారు, కొంతమంది ఇంకో దానం ఎంచుకుంటారు, రకరకాలు ఎంచుకుంటారు, విద్యాదానం ఎంచుకుంటారు. కానీ మా ఇంపాక్ట్ ఎంచుకుంది నైపుణ్య దానం, స్కిల్స్ డొనేషన్, విచ్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్, వెరీ కాస్ట్లీ, దట్ యూ వుడ్ లైక్ టు షేర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మాతో పాటు మీరు కూడా కలిసి మీ ఆర్గనైజేషన్ ద్వారానే చేయండి, అందరి ద్వారా చేయండి. మాకు అబ్జెక్షన్ లేదు, మేము నేర్పిస్తూ ఉంటాం. మీరు మాకు ఇచ్చే ఫీజు ఏంటంటే మీరు 10 మందికి నేర్పించాలి, అంతే. మేము మీకు నేర్పించిన వేరే నేర్పిస్తుండాలి. ప్రతి సంవత్సరం 10 గవర్నమెంట్ స్కూల్ వెళ్ళవండి, అది మాట తీసుకుంటాం అందరి దగ్గర కూడా. మా ట్రైనింగ్ అయిన వాళ్ళకు 10 గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి మినిమం వాళ్ళకు 4 ధైర్యం చెప్పిరండి. ఇంకా గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న వాళ్ళు ఎవరు చెప్పండి సార్, గవర్నమెంట్ స్కూల్ చదువుకున్న ఎవరు చెప్పండి. ఆ మిడ్ డే మీల్స్ గురించి, మధ్యాహ్నం భోజనం గురించి వచ్చే పేదలు, నిరుపేదలు, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. అక్కడ నైపుణ్యం ఉందండి, క్రియేటివిటీ ఉందండి, అక్కడ కనుక సపోర్ట్ చేస్తాను. ప్రైవేట్ స్కూల్ మంచిగా, నేను కాదన్నాను, ఉన్నోళ్ళు ఉన్నారు కదా, లేని వాళ్ళు ఎట్లా, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. అందుకోసమే అది ఎంచుకున్నామండి. లాస్ట్ ఇయర్ 1 lakh బుక్స్, నోట్ బుక్స్ మేము ప్రింట్ చేసి అందరికి ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం 2 లక్షల నోట్ బుక్స్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో అక్కడ